మాత్రే నమః. అథ చతుర్థధ్యాయ ప్రారంభః. జనకుడు ఇట్లలిగెను, వశిష్ఠ మునీంద్ర, నీ ఒక్క వాక్సుధారసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆ కార్తీకమందు ఏ దానము చేయవలనో, దేనిని గోరి వ్రతం ఆచరించవలనో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను, పాపములను నశింపచేయునదియు పుణ్యమును వృద్ధి పొందుచున్నదియు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమునందు సాయంకాలమున శివాలయమునందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమునందు శివాలయంలో గోపురద్వారమునందు శిఖరమునందు ఈశ్వరలింగ సన్నిధియందు దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవరు కార్తీక మాసమందు శివాలయంలో ఆవునేతితో గాని, నేతితో గాని, నువ్వు నూనెతో గాని, విప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణము చేయునుచో వారే ధన్యులు, వారే ధర్మాత్ముడగును. పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముతముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతులగును. కార్తీక మాసముందు శివాలయంలో మోహము చేత గాని, బడాయికి గాని, భక్తితో గాని దీపమిచ్చేవాడు శివప్రియుడగును, సందేహం లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు గలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను. గోదావరి స్నానార్థమై మహాముని అచ్చటికి వచ్చి చూచి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగెను. ఆ మాట విని రాజమునీశ్వర, నాకు సంతానము లేదు, కాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను, రాజా, భక్తితో బ్రాహ్మణులని శివుని సంతోషపెట్టుము. అట్లయిన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు ముని చెప్పగా ఆ రాజు విని ఆనందసాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానం చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడి వలె ప్రకాశించడి ఒక పుత్రుని కనెను. ఆ రాజు విని అధికానందమును పొంది, కార్తీక మహత్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చును, సమస్త భూతములను కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. తర్వాత రాజు కుమారునకు శత్రుజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను దానాలతో పూజించెను. తర్వాత బాలుడు క్రమముగా వృద్ధునుంది యవ్వనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాంగలోలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీలందు ఆసక్తి కలిగి ధనాధికమునిచ్చి వారిని లోబరుచుకొని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామం ముందు ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కని సింహం యొక్క నడుమ వంటిది, చిలుక వలె సుస్వరమైన వాక్కు గలది, మన్మధోద్రేకములు గలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూచి ఆమె సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి కలగవాడయ్యను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందు ఆసక్తి గలదాయను. తర్వాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. ఆ సంగతి బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారిని చంపుటకు గాను కత్తిని చేత ధరించి చంపుటకు వీలు దొరుకునని కాలమునకు ప్రతీక్షించుచుంటెను. ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు శివాలయ కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీర అంచును చింపి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో జూచున్నది దీపం వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగంను అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమునందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తర్వాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత చిన్న దేవాలయమునందు ముగ్గురు మృతి నొందిరి. ఆ దినమున కార్తీక పూర్ణమి సోమవారం. దైవవశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధి యందు మరణము కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులను వచ్చిరి. తరువాత శివదూతల రాజకుమారిని బ్రాహ్మణ భార్యను విమానము మీద నెక్కించిరి. యమదూతల బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసుకుపోయి ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునికి కైలాసమునగును తనకు యమలోకమును చూచి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడు జారుడు గదా, నేను బ్రాహ్మణుడును, సదాచారవంతుడగును గదా,
ఇట్లుండ నాకేమి ఈ గతి, వారికా గతి ఏమి అని అడిగాను. శివదూతులు ఇట్లనరి, బ్రాహ్మణోత్తమ, నీవన్న మాట సత్యమే గాని అందొక విశేషం ఉన్నది, చెప్పదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలను జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయమునందు దీపారాధనకు దనుగాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినది. కాన దీని పాపములన్నీ భస్మములైనవి. ఈ రాజకుమారుడు దీపార్థమై ఆపదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడయ్యను. కాబట్టి సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది. ఇదివరకు నీవెంత శుద్ధముగా నున్నను వారితో సమానముగా లేదు. ధర్మ సూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతులు ఈ ప్రకారముగా చెప్పిన మాటలు విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు అతడైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖముకరముగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునికి ఇచ్చిదను. ఏకకాలమందు మృతునొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునికి కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానముచే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి కార్తీక మాసమున ధర్మమును చేయవలెను. అట్లు చేయలేని వారు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయముందు గాని విష్ణువాలయముందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తితమగు మోక్షమును పొందును. సందేహం లేదు అందులో. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు గాని పురుషులు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమునందు కార్తీక మాసమున దీపములు పంక్తి సమర్పించుము. ఇది శ్రీ స్కాందపురాణేన కార్తీక మహాత్మ్యే చతుర్థోధ్యాయ సమాప్తః. శ్రీమాత్రే నమః.